వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీరు అవినాయ్. ప్రభుత్వానికి నేరుగా ఖానాపూర్ ఎమ్మెల్యే అల్టిమేటం జారీ చేశారు. 24 గంటల్లో స్పందించాలి అని నేరుగా చెప్పే ప్రయత్నం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రభుత్వానికా ఫారెస్ట్ అధికారులకా అసలు ఏం చెప్తున్నాడో తెలుసుకున్నాం. మనతో పాటు ఎమ్మెల్యే గారు మాట్లాడు. మన నమస్తే. ఏందన్నా ఫైర్ మీద ఉన్నట్టున్నారు, ఏంటి పరిస్థితి? తప్పకుండా ఫైర్ మీద ఉన్నామంటే ఉన్న పరిస్థితులను బట్టి ఫైర్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితిని అటవీ శాఖ అధికారులు తీసుకొస్తున్నారు. వాస్తవంగా నా ఏరియాలో ఆదివాసులతో పాటు ఆదివాసేతరులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మరి ప్రత్యేకించి ఈ యొక్క ఫైర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. జల్ జంగల్ జమీన్, ఇప్పుడు జంగల్ అంశంలో గొడవ జరుగుతుంది. ఏంటి అసలు పరిస్థితి? వాస్తవ జంగల్ అంశంలో గొడవ జరగడానికి ప్రధానమైన కారణం డిప్యూటీ శాంతరావు. అతను పక్కా బీఆర్ఎస్ కోవట్ అని అనేక సందర్భాలు చెప్తున్నా. వాస్తవాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరం పాటు కూడా ఏమి ఇబ్బందులు లేవు. కానీ అతను వచ్చిన తర్వాత హెవీ వెహికల్స్ అయితే చాలా రోజుల నుంచి టైగర్ జోన్ నుంచి వస్తలేవు. బట్ 108 కావచ్చు, 104 కావచ్చు, మిగతా వెహికల్స్ కూడా ఆపే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పోడు భూముల విషయంలో కనుక మేమైతే పూడిక తీసే కార్యక్రమం కావచ్చు, కేజీలతో దున్నే కార్యక్రమం కావచ్చు, ట్రాక్టర్లు దున్నే కార్యక్రమం కావచ్చు, ఇవే కాకుండా మేము ఇందిరా మిల్లు ఇస్తే వాళ్ళని కూడా దగ్గర 500 నీళ్ళు ఆగి ఉన్నాయి. అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు. అమాయక ఆదివాసులు వర్షం వస్తుందని చేపల వేటకు వెళ్తే వాళ్ళందరినీ కూడా చితకబాది వీపు వాసేటట్టు, చేతులు వాసేటట్టు, వేళ్ళు పగిలేటట్టు, ఒక యూనిఫామ్ లేకుండా ఒక రౌడీలాగా రాక్షసానాన్ని పొందడం అనేది జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి మనుషులు కూడా ఈ జమానాలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం అనిపించింది. వాస్తవంగా వారిని కొట్టడమే కాకుండా అడవంతా తిప్పి, అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఒకటి తప్పించుకొని పారిపోయి వచ్చి చెప్తే తప్ప వాళ్ళు ఎక్కడున్నారో తెలియని విషయం నేను వెలుగు చూసింది. ఆ విషయంలో నేను చాలా సీరియస్గా రెస్పాండ్ అయినా. ఇది మొదటిసారి కాదు, అనేక సార్లు మనం ఈ విషయాన్ని గౌరవ మంత్రి దృష్టికి నేను తీసుకెళ్ళినా, వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్లలో మాట్లాడినా. చాలా రకాలుగా హింసిస్తున్నారు, ఇసుక తీసుకురానిస్తారు, రెవెన్యూ దగ్గర పోనిస్తలేరు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన. ఇసుక లేకపోతే ఇంద్రమిల్లు కావు, సీసీ రోడ్లు కావు, అది మనకు సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధించిన భవనాలు నిర్మాణం కావు, అన్నీ కూడా ఇసుకతో డిపెండ్ అయి ఉన్నాయి. దాంతోపాటు అన్ని రకాలుగా ఇబ్బందులు అవుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన. కానీ వాళ్ళు వాంటెడ్లీ హెరాస్మెంట్ చేసే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఒక 15 రోజుల క్రితం, నెల రోజుల క్రితం మా సర్పంచ్ మీద, జక్కు భూమిస్ మీద, వాళ్ళ ఇంటికి దాడి మీద ఒక 50 మంది అటవీ శాఖ అధికారులు వెళ్ళారు. వితౌట్ ప్రూఫ్, ఏం ప్రూఫ్లు లేవు, ఆధారాలు లేవు, ఏం లేవు. ఆ సర్పంచ్ చేయబట్టి అతని పరిధిలో సీసీ రోడ్ పనులు జరిగితే నువ్వే ఇసుక తీసుకొచ్చినా అటవీకి సంబంధించిన ఇసుకని వాళ్ళు ఇబ్బందులు పెట్టారు. అదంతా ట్రాక్టర్ లేదు, ఏం లేదు, ప్రూఫ్లు లేవు, ఏం లేవు. అది కాకుండా నిన్న కాదు మొన్న ఉడుంపూర్లో కేజీవీలతోటి చేనుకి వెళ్తే కేజీవీలను తీసుకొచ్చి లోపల పెట్టే ప్రయత్నం నిన్న చేశారు. అక్కడ విధ్వంసం జరిగింది, నేను ఇది జరిగింది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఆదివాసులతో పాటు ఎస్సీలు, బీసీలు, ఓసీలు కూడా వ్యవసాయం చేస్తున్నారు. పొడి వ్యవసాయం. యాదవ్ సోదరులు గొర్రెలు మేపడానికి ఇబ్బందులు పెడుతున్నారు. మేదరోళ్ళు చీపుర్లు కడదామంటే తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు. వడ్రంగులను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ట్రాక్టర్ యూని వాళ్ళని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేద్దామంటే ట్రాక్టర్లను కూడా రేంజ్లలో అది వాళ్ళ ఆఫీసులలో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా వదలాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కంపల్సరీ లక్ష్మీనారాయణ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. నేను 24 గంటలు డెడ్ లైన్ విధించిన, నిన్న 12 గంటల డెడ్ లైన్ విధించిన, ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈ యొక్క కొన్ని గంటలు దాటితే మాత్రం కంపల్సరీ నేను యొక్క గంటల డెడ్ లైన్ ఎవరి మీద? అటవీ శాఖ మీద నా డెడ్ లైన్. దాని మీద అటవీ శాఖ స్పందించాలి. వారి మీద, ఆఫీసర్ మీద ఇమీడియట్ సస్పెన్షన్ ఇచ్చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఒక సాయంత్రం ఈ ప్రాంతం నుంచి తరలించాలి. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి అతి పెద్ద సని ఈరోజు సాయంత్రం గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంది, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు చేయి గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యే కూడా. అలాంటిది శాంతారాంని ట్రాన్స్ఫర్ చేయించుకోలేనంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నారని? నేను బలహీన పరిస్థితులు లేను, నేను చాలా బలమైన వ్యక్తిని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 100% నా పోరాటం కాంగ్రెస్ పార్టీ తోటి కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, నేను అటవీ శాఖకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో న్యాయం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడడం నేను స్పందిస్తున్నా. కాబట్టి సాయంత్రాన్ని ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయిస్తా, తప్పకుండా అవుతాడు కూడా. ఇంత రప్చర్ జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాల ఆదివాసీల భూములని శాంతారాం పోడు భూమిని తీసుకొని ప్లాంటేషన్ చేపిస్తున్నాడు. ఇంత గొడవలు అవుతున్నాయి. పోలీసు బందోబస్తు పెట్టి మరీ భూములు తీసుకుంటున్నాడు. ఇంత జరిగినా ఎందుకు ముఖ్యమంత్రి రెస్పాండ్ కావట్లేదు? శాంతారాం లాంటి అధికారిని కనీసం ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాడు. దానికి కారణం ఏంది అసలు?
కారణాలు ఏంటిది నాకు తెలియదు, కానీ నేను చాలా క్లారిటీ తోటి చెప్పి నా ఓపిక నశించింది. 2 సంవత్సరాల నుంచి ఉద్యమం ఎస్ 2 సంవత్సరాల నుంచి. బట్ దాంట్లో డిఫరెంట్ అంశాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు చెప్పి చెయ్యి దాటిపోయింది. ఇప్పుడు నేను ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేను. ఈరోజు ముఖ్యమంత్రి పిలిపించుకొని రేపటి నుంచి సమస్య పరిష్కారం అయితే అది మంచిది. లేనప్పుడు మంత్రి గారు పిలిపించుకొని నేను మాట్లాడతానంటే నేను పోయి మాట్లాడే పరిస్థితి లేను. నన్ను క్లారిటీ అంటే మంత్రి గారు పిలిచినా నేను వెళ్ళను. ఇప్పుడు అయిపోయింది, ఎందుకంటే సిచ్యువేషన్ దాటిపోయింది. ఇప్పుడు ఏమైనా సీఎం గారు నేరుగా రాత్రి 11 గంటలకు స్వయంగా మీరే స్టేటస్ పెట్టి చూసుకుందాం రండి, ఆఫీస్ దగ్గరికి నేను వస్తున్నాను, మీరు రావాలి, మీ పక్షాన నేనున్నానని నిన్న భరోసా కల్పించే ప్రయత్నమా, లేదంటే అధికారులను ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే పరిస్థితి లేదు. నేను ప్రభుత్వాన్ని అట్టి పరిస్థితులను ఇరకాటంలో పెట్టా. ఈరోజు ప్రభుత్వం బదనమవుతుంది. ఎవరి వల్ల బదనమవుతుంది? అటవీ శాఖ వల్ల. అటవీ శాఖ అంటే కొంతమంది అధికారుల వల్ల. ఈరోజు ఈ సాయంత్రం చేయబట్టి అటవీ శాఖకే చెడ్డ పేరు వస్తుంది. ఈ కొంతమంది ఆఫీసర్ వల్ల అందరూ కూడా బదనమవుతున్నారు, ప్రభుత్వం కూడా బదనమవుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాను, ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం కాదు. ఈరోజు ఇట్లాంటి అధికారులు ఉండబట్టి మన ప్రభుత్వం భద్రం అవుతుంది. ఈరోజు 10 సంవత్సరాలు లేని ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ప్రజాప్రభుత్వంలో ఫారెస్ట్ అధికారులు లాఠీలతో ఆదివాసీ యువకుల మీద దాడి, ఆ దాడిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అందుకే కదా నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటిది? నేను ఉద్యమాల నుంచి వచ్చిన, నేను ఆ యొక్క బాధలు ఆ యొక్క వార్తలు చూసి చలించిపోతున్నా, బాధపడుతున్నా. ఆ బాధను చూసే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నా. కాబట్టి నేను ఏమంటున్నా, నేను అటవీ శాఖ అధికారులు తీరు మారాలని కోరుకుంటున్నా, ఇట్లాంటి ఆఫీసర్లను చేంజ్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా జరిగినట్టు ఇన్సిడెంట్లు అతన్ని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నా. కాబట్టి నా నిర్ణయం చాలా క్లారిటీ తోటి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వింటలేరు. కాబట్టి నేను నాయకత్వం నేను వహిస్తా అంటున్నా. ఈరోజు ఈ జిల్లాకే కాదు రాష్ట్రానికి నాయకత్వం నేను వహిస్తా ఈ పోడు విషయంలో. అంటే గోదావరి లోయ నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వరకు 100% అంశానికి ముందుండి మీరు పోరాటం 100%. ఏ ములుగులో రమ్మన్నా వస్తా, ఖమ్మంలో పిలిచిన పోతా, మహబూబ్ నగర్ విషయంలో పోతా. అటవీ సమస్య ఎక్కడున్నా అక్కడ ఆదివాసులు నువ్వు రావాలన్నా అంటే తప్పకుండా వెడంబూజ అక్కడ వాలడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తలేను. బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని హింసిస్తుంది. ఈరోజు కేంద్రం నుంచి అనేక రకాల అంశాలు విధిస్తుంది. ఈరోజు అటవీ శాఖ వాళ్ళు కూడా కేంద్రమనే బదనం చేస్తున్నారు, కేంద్రమే మాకు ఆంక్షలు విధిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సరే, వారు ఏం చేసినా సరే నేను చెప్పేది అటవీ శాఖ విషయంలో నేను మాట్లాడుతున్నా. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనో ఏదో చేయాలనే కాన్సెప్ట్ కాదు. నేను గెలిచిందే అధికార పార్టీ కాంగ్రెస్ చేతి గుర్తుతోటి నేను గెలిచిన వ్యక్తిని. కాబట్టి నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. నేను అదేవిధంగా సీఎం గారికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. నా పోరాటం అటవీ శాఖతోటి జరుగుతుంది. ఆ రోజుల్లో కుమ్మరం భీం పోరాటం, ఈరోజు ఎవరైతే ఆ రోజులు జరిగిన నిజాంతో పోరాటం జరిగింది. కానీ భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను పోరాటం చేయలే, లేకపోతే ఎవరికో వ్యతిరేకంగా పోరాటం చేయలే. ఈ సమస్య మీద నా పోరాటం నడుస్తుంది తప్ప వ్యవస్థ మీద నా పోరాటం కాదు. ఈరోజు ఆ వ్యవస్థలు కూడా ఎవరైతే కొంతమంది అధికారులకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నా, ఆదివాసులు ఎక్కడ ఇబ్బంది పడినా తప్పకుండా నేను స్పందిస్తాను. కంపెనీలు 100 కోట్లు అన్నారు, కనీసం మాట్లాడలేదు. అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరగలేదు. ఎందుకు శాంతారాంని ప్రభుత్వం గట్టిగా మందలియలేకపోతుంది? ఈరోజు తప్పకుండా మందలిస్తుంది. చూడండి, నేను నిన్న తీసుకునే నిర్ణయంతో ప్రభుత్వం మందలిస్తుంది. అవసరమైతే అతను ఎక్కడ వేయాలో అక్కడ వేస్తుంది. తప్పకుండా అతను కూడా ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, అసలు ఎలిజిబుల్ ఆఫీసరే కాడు ఈ ప్రాంతానికి. ఇప్పటికే ఆదివాసీ సంఘాలతో చర్చలు చేస్తున్నారు, నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నారు, సంఘాలతో మాట్లాడుతున్నారు. మరోసారి ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాను ఒక్కసారిగా ఉద్యమంతో లేపే ప్రయత్నమా? అంటే మీరు కానీ అటు ఆశుభవన్ నుంచి ఆత్రం సక్కు కానీ తుడుం దెబ్బ నుంచి అటు గణేష్ కానీ వీళ్ళంతా కూడా ఒక వరుస స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటే, సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం తీవ్ర రూపం అంటే ఏంది? హింస ఉంటుందా? హింస కాదు, ప్రజాసంబద్ధమైన కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడ కూడా హింస విధ్వంసం ఎక్కడ కూడా ఉండదు. చాలా పీస్ఫుల్ బద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తాం. ఈరోజు అట్లా హింస చేసేది ఉంటే నిన్న ఏదో ఒకటి జరుగుతుండే, ఆ యొక్క అటవీ శాఖని మొత్తం కాలబెట్టి విధ్వంసం చేస్తుండే. అది కాదు. ఈరోజు మా అండర్ కంట్రోల్లో ఆదివాసులందరూ కూడా పనిచేస్తారు. ఈరోజు మేము అందరినీ రెచ్చగొట్టాలి, ఉద్యమం చేయాలనే కాన్సెప్ట్ కాదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా ఇంకే చేయాలని కాన్సెప్ట్ కాదు. ఈరోజు సంఘాలన్నీ కూడా నేను నిన్నటితోటి మాట్లాడుతున్నా. ఈరోజు రేపటి నుంచి ఈ యొక్క అంశం మీద
తీర్మానాలని కూడా చేయిస్తున్నా. ప్రజా సంఘాలు చెప్పేది ఏంటి, మా తుడుందెబ్బ కావచ్చు, సేన కావచ్చు, అందరు కూడా మేము ఆగస్టు 9 వరకు అవకాశం ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పింది ఆ ఆఫీసర్ మీద 24 గంటల మీద నేను డెడ్ లైన్ పెట్టేసిన. ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఎజెండాలను కూడా కలిపి నేను నాయకత్వం వహిస్తా. ఎట్లుండబోతుంది అంటే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఈ పోడు సమస్యతో పాటు నిన్న జరిగిన ఆదివాసీలపై సమస్య, ఇదంతా చూస్తుంటే మీరు గతంలో ఉద్యమకారునిగా ఏమనిపిస్తుంది? 170 పక్కకు పోయింది, పీసా చట్టం పక్కకు పోయింది, 5th షెడ్యూల్ 4th షెడ్యూల్ చర్చే లేదు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ ఫారెస్ట్ దమనకాండ గ్రామాల్లో వస్తున్నట్టేనా? 100% ఫారెస్ట్ల దమనకాండ గ్రామాలు వస్తుంది. ఈరోజు కుమ్రం భీం లాంటి వాడు ఉంటే ఇంకా వేరే రకమైన పరిస్థితులు వస్తుండే. అందుకే కుమ్రం భీం లేరు, తుపాకు పట్టుకొని వాళ్ళు ఫైట్ చేస్తుండే. మేము ప్రజాస్వామ్యబద్ధంగా కుమ్రం భీం గారిని స్ఫూర్తిగా తీసుకుంది. ఈరోజు రాజ్యాంగబద్ధంగా కొట్లాడదామనే ఆలోచనతో అందుకే అసెంబ్లీలో కూడా కుమ్రం భీం స్ఫూర్తిగా తీసుకొని అక్కడ నేను కుమ్రం భీం యొక్క అంశాన్ని గతంలో వివరించడం అనేది జరిగింది. ఈరోజు నేను తప్పకుండా చెప్తున్నా, అసెంబ్లీలో కూడా గలమెత్తుతా, మాట్లాడతా, తప్పకుండా ఆదివాసుల పక్షాన్ని నిలబడతా. కాంగ్రెస్ పార్టీకి వెడమ బొజ్జు, కాంగ్రెస్ పెద్దలకు అంటే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి వెడమ బొజ్జు కొద్దిగా గ్యాప్ వచ్చిందని బయట చర్చ, నిజమేనా? ఎవరెన్ని ఖర్చులు చేసినా ఏం చేసినా నా గాడ్ ఫాదర్, నా దేవుడు, జీవితాంతం గుర్తుంచే వ్యక్తి, నా గుండెలు ఉన్న వ్యక్తి రేవంత్ అన్నకు నాకు గ్యాప్ వచ్చే పరిస్థితి ఉండదు. రేపటి ఉద్యమం అంతా ముఖ్యమంత్రి కనసాలనే స్టార్ట్ కాబోతుందా? ముఖ్యమంత్రికి ఈ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రాంతంలో సమస్య మీద ఈ యొక్క అంశాన్ని లేవనెత్తుతున్నా తప్ప ముఖ్యమంత్రి ఎందుకు లేపుతారు? ముఖ్యమంత్రికి ఈ యొక్క ఇట్లా చేయాలని, ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎలా అనుకుంటాడు? ఈరోజు నా వ్యక్తిగతమైన నిర్ణయం. ఈ ఉద్యమం ఆదివాసుల కోసం జరగబోతుందా? రేపటి ఓట్లు రాజకీయం? నాటిది ఓట్ల రాజకీయం కాదు, ఆదివాసుల కోసం కాదు. ఈరోజు జనరం మండలంలో ఎంతమంది ఆదివాసులు? చాలా తక్కువ పర్సెంటేజ్ ఆదివాసులు ఉంటారు, 5-6% ఆదివాసులు ఉంటారు. ఈరోజు ఇబ్బంది పడేది ఎప్పుడు? ఈరోజు ఆదివాసులతో పాటు ఇక్కడ ఆదివాసేతలు చాలామంది ఎస్సీ సోదరులు కావచ్చు, బీసీ సోదరులు కావచ్చు, యాదవ్ సోదరులు కావచ్చు, మేదరులు కావచ్చు, ఈరోజు మిగతా వడ్రంగులు కావచ్చు, ఈరోజు చాలామంది కదా, గొర్రెలు మేపేటోళ్ళు, బర్రెలు మేపేటోళ్ళు, యాదవ్ సోదరులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నాయి. నాట్ ఓన్లీ ఆదివాసీస్, నేను అందరి వాడిని. ఈరోజు అందరి కోసం నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నా. ప్రతిపక్షాలు మీకు పడని నాయకులు వెడమ బొజ్జు పాలనలో ఉన్నారా, ప్రతిపక్షం ఉన్నాడా, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదా అని కామెంట్లు, ఎస్ఎంఎస్లు, చాటింగ్లు, ఏంది ఎట్లా చూడవచ్చు దీన్ని? వాళ్ళు వాట్సాప్లో పరిమితం. నేనేం చేస్తా? అధికార పక్షం ప్రతిపక్షం నేనే. వాళ్ళకి చేత కానప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి చేత కాదు. ఇప్పుడు నా ఏరియాలో 500 ఇల్లు లాగినాయి. ఎవడైనా బీఆర్ఎస్ వాడు, బీజేపీ ఎవరైనా రోడ్డు మీద వచ్చి మాట్లాడిండా? ఎందుకు ఈరోజు అటవీ శాఖని ప్రశ్నించిండా? ఎవరు ప్రశ్నించరు. వాళ్ళు చేత కాని వాళ్ళు మాట్లాడరు. కాబట్టి అన్ని బాధ్యతలు నా మీద ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా రెండు వైపులు నేనే ఉంటా. డైరెక్ట్ మీ పులిని పిలుస్తావా, మీ పులిని ఇప్పుడు రమ్మను అని ఫారెస్ట్ అధికారులు మిమ్మల్ని చూపెడుతూ మీ గురించి చెబుతూ ఏం చేస్తుందో చేసుకోమని భయపెడుతున్నట్టు, నిజమేనా? ఇది మీ దృష్టి? ఎస్, వాళ్ళు పులిని నిజమైన పులిని చూడలేదు కానీ ఈరోజు వెడమ బొజ్జు రూపంలో ఒక పులిని వాళ్ళు చూస్తున్నారు. ఈరోజు ఈ పులే ఈరోజు యొక్క మార్పుకు నాంది పలుకుతుంది. ఈ యొక్క పులే ఈరోజు యొక్క ప్రాంతానికి కాదు, ఈ రాష్ట్రానికి కాదు, నేనేమంటున్నా ఈ యొక్క నియోజకవర్గానికి కాదు, ఈ రాష్ట్రానికి నాయకత్వం ఈ యొక్క పులే నాయకత్వం వహిస్తుంది. ఏం చెప్తారు నిన్నటి ఘటన మీద? 5 యువకులను విచక్షణ రహితంగా అది దుర్భాషలాడుతూ కొట్టిన అధికారులను కేసు పెట్టాలంటున్నారు. ఏ రకమైన కేసులు ఉండాలి? SC/ST ప్రివెన్షన్ యాక్ట్ ఉండాలా, లేదంటే హత్యాయత్నం చేసే ఏ రకమైన కేసులు? నేనేమంటున్నా, మీరు ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? నేనేమంటున్నా, అతను చేసిన నేరానికి ఎన్ని చట్టాలు వర్తిస్తే అన్ని చట్టాల మీద అతని మీద కేసు పెట్టాలి. SC/ST అట్రాసిటీ వర్తిస్తుంది, హత్యాయత్నం కూడా పరిస్థితి, ఏది పడితే ఎన్ని కేసులు ఒక లాఠీ పట్టుకొని గుద్దుతే వితౌట్ యూనిఫామ్ కూడా యూనిఫామ్ ఉన్నా కొట్టే అర్హత అటవీ శాఖకి లేదు. ఈరోజు పోలీసులే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడిపిస్తున్నాం. మరి అటవీ శాఖకి ఎక్కడ హక్కు ఉంది? ఉడంపూర్ లాంటి ప్రాంతంలో సహాయ నిరాకరణ ఏంటి? సహాయ నిరాకరణ ఏంటి కొత్తగా? సహాయ నిరాకరణ మీన్స్ ఈరోజు వాళ్ళకి తాగునీరు ఇయ్యరు. ఎవరు? ఫారెస్ట్ వాళ్ళకు మొత్తం బ్యాన్ చేసినారు నిన్నటి నుంచే. తాగునీరు లేదు, కిరాణా షాపుల్లో పోతే సామాన్లు ఇవ్వరు, వాటర్ బాటిల్ ఇవ్వరు, ఏది ఇవ్వరు, కరెంట్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, మాట్లాడరు, కానీ వాళ్ళతోటి మాట్లాడరు. అది సహాయ నిరాకరణ కష్టమైంది. అది రాష్ట్ర వ్యాపకంగా కాకుండాలని నేను అనుకుంటున్నా. ఆ పరిస్థితి వాళ్ళు తీసుకురావద్దు. ఫస్ట్ అయితే అక్కడైంది, నెక్స్ట్ జనరం అవుతుంది. ఈరోజు ఆకులు కాలినాక చేతులు పట్టుకుంటే లాభం లేదు. ప్రభుత్వం కూడా చెప్తున్నారు ఇదే మాట. నేను అటవీ శాఖ అధికారులకు చెప్తున్నా.
తప్పకుండా మంత్రి గారు ఇప్పటిదాకా స్పందించలేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకు స్పందిస్తలేడు అసలు? సరే, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు తను లోకల్లో లేరు. ఒకటి మంత్రి గారు బోనాల కార్యక్రమం ఏదో కార్యక్రమాలు ఉన్నారు, ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి కూడా వారే. అయినప్పుడు నేను ఏమంటున్నా, నేను మంత్రి గారు స్పందించాలని ఎవరు స్పందించాలని నేను అనుకోవట్లేదు. ఈరోజు నేను కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని, వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్ని. ఈరోజు ఒక అధికారి మీద యాక్షన్ తీసుకోవాలంటే మంత్రి చెప్తేనే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని రూల్ లేదు. ఈరోజు ఈ పీసీఎఫ్ గారు ఉన్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. సరే, శాంతారాం యొక్క బదిలీ కావాలని సీఎం గారు మంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇంకో కింది స్థాయి యొక్క ఆఫ్టర్ ఎఫ్ఆర్ఓని సస్పెండ్ చేయడానికి ఎవరు అనుమతి కావాలి? మంత్రి అనుమతి కావాలా? సీఎం గారు అనుమతి కావాలా? వారు చేసే అరాచకాల మీద ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి ఎవరైతే చేసినారో ఇట్లాంటి వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ వేయాలి. కేవలం వారి మీదనే కాదు, నేను ఏమంటున్నా, జన్నారాం యొక్క ఎఫ్ఆర్ఓ, అదేవిధంగా ఖానాపూర్ సంబంధించి ఎఫ్ఆర్ఓ, అదేవిధంగా సంబంధించి దాంతోపాటు మన కడెం సంబంధించి ఎఫ్ఆర్ఓ, ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ. ముందుగా అయితే టాప్ 1 ప్రియారిటీ కింద A1 కింద ఎవరైతే ఇంధనపల్లి ఎఫ్ఆర్ మీద యాక్షన్ తీసుకోవాలి, దాంతోపాటు ఉడుంపూర్ ఎఫ్ఆర్ మీద యాక్షన్ తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి పంపించాలి. మీరే దగ్గరుండి నిన్నటి ఇంధనపల్లి ఫారెస్ట్ ఆఫీస్ని పగలగొట్టించారు, అవసరమైతే నిప్పు పెట్టించే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యేనే అని ఫారెస్ట్ అధికారులు గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించారు. వాళ్ళు ఏ రిపోర్ట్ అయినా పంపించండి, నిజంగానే వాళ్ళు అదే రిపోర్ట్ పంపించుంటే ఒక 6 గంటలు ముందు వచ్చి నేనే చేసేవానేమో. కానీ ఈరోజు నా అట్లాంటి దురుద్దేశం లేదు. నేను వచ్చిందే రాత్రి 10:30 గంటలకు వచ్చిన, అప్పటికక్కడ విధ్వంసం జరిగింది, ఏమేమో జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా, విధ్వంసం చేయాలనుకుంటే చేస్తాం, సిచ్యువేషన్స్ దాటిపోయినప్పుడు అన్నీ జరుగుతాయి. బట్ నా ఉద్దేశం కాదు, ఎవరైనా అట్లాంటి కాంట్రవర్సీలు వెళ్తున్నారంటే వాళ్ళని నా వైపు తిప్పుతా. అది కాదు, మనం రాజ్యాంగబద్ధం కూర్చుందాం, మాట్లాడదాం. అలాంటప్పుడు నేను వచ్చి రాతే ఇది చేసేవాడిని. రేపటి నుంచి ఎట్లుండబోతుంది ఉద్యమం? చాలా తీవ్ర స్థాయికి పోతున్నట్టుంది. చాలా తీవ్రం అంటే వాళ్ళు కళలు కూడా ఊహించరు, కళల్లో కూడా వాళ్ళు ఊహించరు. కాబట్టి నేను ఏమంటున్నా, నేను అనుకున్న డెడ్ లైన్ దాటిన తర్వాత వాళ్ళుగా నష్టపోయినట్టే లెక్క. ఇప్పటికే స్వయం బాబురావుని, ఆత్రం సక్కుని, ఇంకా కొంతమంది మేధావులను, దీంతోపాటు ప్రజా సంఘాల్లో కీలకమైన వ్యక్తులను వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసినట్టున్నారు, నిజమేనా? అందరితోటి మాట్లాడుతున్నా. ఇక్కడనే కాదు, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ ఎక్కడెక్కడైతున్నారో ఆదివాసులకు అనుగుణంగా, నాట్ ఓన్లీ ఆదివాసులు, ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా పోడు వ్యవసాయం ఎక్కడ జరిగినా తప్పకుండా మేము స్పందిస్తాం, మాట్లాడతాం, వాళ్ళ పక్షాన నిలబడతాం. వెడమ బొజ్జు చాలా డబ్బులు సంపాదించుకున్నాడు, BMW కార్లో తిరిగే పరిస్థితికి వచ్చిందని బీఆర్ఎస్ ఎస్ సంపాదించారా? ఆదివాసీ బిడ్డలు సంపాదించారా? ఎట్లా పుడితే ఎట్లా చావాలనుకుంటారా? ఈరోజు నేను BMW కారు ఉందో లేదో ఈరోజు అందరు తెలుసు నా నియోజక ప్రజలకి. ఎవడో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు BMW కార్లు ఉంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. BMW కారు ఎక్కడ నడుస్తుందో వాళ్ళు కామెంట్ చేసారో తెలవాలి. అసలు ఈ ప్రాంతంలో BMW కార్లు నడుస్తాయా ఏమైతే అనేది కూడా వాళ్ళకి తెలవాలి. వాస్తవంగా ఈరోజు నేను బర్త్డే రోజు నా యొక్క కారు యాక్సిడెంట్ అయితే నా కారు నిన్న వచ్చింది. జూన్ 16కు నా కారు 15 నాడు యాక్సిడెంట్ అయితే కారు నిన్న రిపేర్ అయ్యి నిన్నటి నుంచి నా కారులో తిరుగుతున్నా. ఎవరొక్క రోజు కోసం నేను ఎమర్జెన్సీ పర్పస్లో ఆ రోజు కారు తీసుకెళ్తే దాని మీద 100 మాట్లాడతారు. నాకు వాళ్ళు మాట్లాడింది మాత్రం నాకు జరిగిన నష్టం ఏం లేదు. ఎట్లా ఉండబోతుంది వెడమ బొజ్జు పొలిటికల్ కెరియర్ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు నా యొక్క పొలిటికల్ క్యారియర్ రేవంత్ అన్న ఆశీర్వాదంతో స్టార్ట్ అయింది. అది నిరంతరం పెరుగుతూ పోతుంది తప్ప ఎప్పటికీ తగ్గదు. ఈరోజు ప్రజల కోసం పనిచేసినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. అవసరమైతే ఆదివాసీల కోసం రాజీనామా చేస్తారు, మీకోసం నేనున్నాను నేను చెప్పే ప్రయత్నం. నేను ఆదివాసుల కోసం రాజీనామా కాదు, ఈ ప్రాంతవాసుల కోసం ఏమైనా చేస్తా డైరెక్ట్ 100%. ఈ ప్రాంతవాసులు, ఈ ప్రజలు ఏం కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటా. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు వెడమ బొజ్జు అనేవాడు సన్నా నువ్వు ఇక్కడ కంపల్సరీ మా సపోర్ట్గా ఉండాలి, మాతో నేను నడవాలన్నప్పుడు 100% ప్రజలు చెప్పినట్టే నేను వింటా. కట్టె పట్టడానికి, కత్తి పట్టడానికి, తుపాకీ పట్టడానికి. కట్టె పట్టడు, కత్తి పట్టడు, తుపాకీ పట్టడు, పెన్ను నా గలం సరిపోతుంది, వేరే ఏం అవసరం లేదు, నా మాటలే తూటలు. పీసా కోఆర్డినేటర్గా అధికారులకు మీరు ఏం చెప్తారు చివరిగా? పీసా కోఆర్డినేటర్ ఇప్పుడు కాదు, నేను ఎమ్మెల్యేని. మాజీ పీసా కోఆర్డినేటర్ ఇప్పుడు ఎమ్మెల్యేని. కోఆర్డినేషన్ అంతా కదా. ఏదేమైనా సరే ఎమ్మెల్యేగా నేను చెప్పేది ఒకటే, అధికారుల వైఖరులు మారాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా అటవీ శాఖ బదనాం కావడానికి కొంతమంది అధికారుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బదనం అవుతుంది. అటవీ శాఖ అంటే ఒక వరస్ట్ వ్యవస్థలాగా అనుకుంటున్నారు జనాలు, మాట్లాడుకుంటున్నారు. ఆ వ్యవస్థలో మార్పులు జరగాలంటే ఫ్రెండ్లీ ఫారెస్ట్ వాళ్ళతోటి కమ్యూనికేట్ కావాలి. ఫ్రెండ్లీ పోలీస్ ఏదైతే పేరుందో అదేవిధంగా ఫ్రెండ్లీ ఫారెస్ట్ అధికారులు అనేది పేరు రావాలనుకున్నప్పుడు సమన్వయంతో పనిచేయాలని అనుకుంటున్నాను. ఆర్టీవీ ద్వారా చివరిగా ముఖ్యమంత్రి గారికి, ఫారెస్ట్ అధికారులకు ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా
అటవీ శాఖ అధికారులకి నేను పక్కా చెప్తున్నా, మీ యొక్క వైఖరిని మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ యొక్క హెచ్చరికన విజ్ఞప్తి అనుకోవచ్చు, విజ్ఞప్తి లేనప్పుడు హెచ్చరిక కూడా అనుకోవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ కొన్ని స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ దాటిన తర్వాత అదే హెచ్చరికని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హెచ్చరిక స్థాయికి వచ్చేసింది అది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే, కంపల్సరీ ఈ అంశాన్ని ఇమ్మీడియట్లీ కోలికి తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. తప్పకుండా తీసుకొస్తే నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని కేవలం ఒకటేసారి నేను కలిసి చెప్పడం అనేది జరిగింది. సరే ఒక్కసారి చెప్పగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిజీ షెడ్యూల్లో సరే వారి దృష్టికి కొన్ని వెళ్ళాయి. బట్ మంత్రి దృష్టికి నేను తీసుకెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్లీ ఈ ప్రాంతం నుంచి సాయంత్రంనే కాకుండా కొంతమంది అధికారులు ఉన్నారు, అట్లాంటి వాళ్ళని కంపల్సరీ మేము చెప్పిన రిపోర్ట్ ప్రకారం వీలైతే మీ ఇంటెలిజెన్స్ రిపోర్టా ఇంకేమైనా తీసుకొని వీళ్ళని ఈ ప్రాంతం నుంచి తరలించే ప్రయత్నం చేయండి. ఎక్కడైతే పెద్ద మంత్రుల నుంచి వాళ్ళని తీసుకుపోయేయండి, అక్కడ అప్పుడు తెలుస్తుంది నిజంగా వీళ్ళు అట్లాంటి వాళ్ళ మంచి వాళ్ళో తెలిసిపోతుంది. ఇప్పుడు ఏదో మేము ఒక్క ఎమ్మెల్యేని చోట ఎవడెళ్ళని చోట తీసుకొచ్చి ప్రజల మీద ఒక పెత్తనాన్ని కావచ్చు, వాళ్ళ యొక్క ఏదైతే అధికారాన్ని బాగా విచక్షణత నడిపించే ప్రయత్నం చేస్తారో అదే ఖమ్మంలో పోయినప్పుడు తెలుస్తుంది కదా, అక్కడ ఎట్లాంటి పనులు చేస్తారో అప్పుడు అర్థమవుతుంది. వీళ్ళు నిజంగా అటవీ కోసం పని చేస్తున్నారా లేకపోతే అరెస్ట్మెంట్ చేస్తారా అప్పుడు అర్థమవుతుంది మంత్రులు, పెద్ద మంత్రుల దగ్గర పోయినప్పుడు. చివరిగా ఏం చెప్తారు? వెడమ బొజ్జు ఎమ్మెల్యేను క్రిటిసైజ్ చేసే ప్రయత్నం తెలియకుండానే ప్రభుత్వం చేస్తుందా లేదంటే అధికారులు చేస్తున్నారా? ప్రభుత్వం నేను ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయదు, కానీ అధికారులు చేస్తున్నారు. అది నాకు తెలుసు ఎవరెవరు చేస్తున్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్లు కూడా చాలా రకాలు మాట్లాడాడు. మీ పులియేడి ఎక్కడున్నాడు, నేను కాపాడతానని నిన్న మాట్లాడాడు. ఆ పులి యొక్క పవర్ ఇప్పుడు చూపెడుతున్నా. ఈరోజు అతను సస్పెండ్ చేస్తారా చేయాలో చూద్దాం. ఇదే పులి పవర్. పులి అంటే ఏదో ప్రత్యక్షంగా వచ్చి దాడి చేసి కొట్టనే పులి కాదు. ఈరోజు నేను నా యొక్క పంత ఏది ఉందో ఆ యొక్క పంతని తప్పకుండా నెరవేరుస్తా రాజ్యాంగబద్ధంగా. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. పులి ఎక్కడో లేదు, పులి పవర్ ఏందో ఈ 24 గంటల్లో చూస్తారు. 24 గంటల్లో 12 గంటలు అయిపోయింది, ఇంకా 12 గంటలు మాత్రమే గడువుందని చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి కాదు, ఇది హెచ్చరికనే అని చెప్తున్నారు. ఇప్పటికే విజ్ఞప్తి స్టేజ్ దాటింది. దీనిపై రేవంత్ అన్న వెంటనే స్పందించాలి, పరిష్కరిస్తాడని నేను ఆశిస్తున్నాను అని చెప్తున్నాను. ఆదివాసీ యువకులను కొట్టిన దెబ్బలు చూసి నేను చలించిపోయానని చెప్తున్నాను. ఆదివాసీల పక్షాన భద్రాద్రి కొత్తగూడెం నుండి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వారికి ప్రాతినిధ్యం వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి నేను చెప్తున్నాను. ఇప్పటికే ఉద్యమకారులతో మాట్లాడాను. రేపటి నుంచి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో చూడండి, ప్రత్యక్షంగా మీకు చూపెడతాం. సహాయ నిరాకరణ ఇప్పుడు కొనసాగుతుంది. ఫారెస్ట్ అధికారులకు నీళ్ళు ఇవ్వరు, కరెంటు రాదు, కనీసం వాళ్ళతో మాట్లాడని కూడా మాట్లాడరని నేరుగా ఎమ్మెల్యే వెడమబోజు చెబుతున్నారు. దీంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రియాశీలక ఉద్యమకారులతో ఇప్పటికే తను మాట్లాడే ప్రయత్నం చేస్తూ రేపటి ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇప్పటికైనా ఆదివాసీల పక్షాన నిలబడి పనిచేస్తున్నాను. దీంతోపాటు ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారుల దమనకాండ ఆగకుంటే కొమరం భీం లాంటి పోరాటం మళ్ళీ చూడవలసి వస్తుంది. కానీ ఇది తుపాకీ పట్టి పోరాటం ఉండదు, రాజ్యాంగబద్ధంగా పోరాటం ఉంటుంది. ఈ పోరాటం చాలా కఠినంగా ఉండబోతుందని ఎమ్మెల్యే వెడమబొజ్జు చెబుతూనే చాలా క్లియర్గా అల్టిమేటం ఇచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే శాంతారాంను బదిలీ చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న ఎఫ్ఆర్ఓలను, ముఖ్యంగా ఆదివాసీ యువకులపై ఎవరైతే లాఠీతో దాడి చేసిన సూర్యనారాయణను వెంటనే సస్పెండ్ చేయకపోతే చాలా కఠినంగా వ్యవహరిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో ఈ అంశం ఇప్పుడు చాలా రప్చర్గా మారింది. దీనిపై ముఖ్యమంత్రి ఎట్లా స్పందిస్తారో వేచి చూడాలి. సుమతో రవినాయక్, RTV, ఆదిలాబాద్.